పిల్లలు, మీకు ఎప్పుడైనా ఆకాశంలో తేలియాడే రాజ్యం ఉందని అనిపించిందా? అలాంటి అద్భుతమైన ప్రదేశమే గగన నగరం. ఇక్కడ పక్షులే రాజులు, పక్షులే ప్రజలు. ఇది ఒక మాయాజాలం నిండిన నగరం. మెరిసే బంగారు మందిరాలు, జలపాతాలు మబ్బుల్లో కలిసిపోతూ ఉంటాయి. గగన నగరాన్ని పాలిస్తున్నవాడు గరుడేష్. అతను ధైర్యవంతుడు, తెలివైనవాడు మరియు అందరికీ ప్రియమైన నాయకుడు. ఇక్కడ ప్రతి పక్షి సంతోషంగా ఉంది. తారా అనే చిన్న పిట్ట సరదాగా స్నేహితుల్ని ఆట పట్టిస్తుంది. వజ్రపక్ష అనే బలమైన పక్షి తన వేగం మీద గర్వపడుతున్నాడు. ఇక్కడ అందరికీ ఒకే భావన: గగన నగరం ఎప్పటికీ సురక్షితంగా ఉండాలి. ఒకరోజు గరుడేష్ తన రాజభవనంలోని పాత గ్రంథాలను పరిశీలిస్తున్నప్పుడు ఒక మూలలో దాగి ఉన్న ఒక వింత శిలాఫలకం కనిపించింది. దానిపై వింతగా మెరుస్తున్న సంకేతాలు ఉన్నాయి. గరుడేష్, ఇదేమిటి ఇంత పాత శిలాఫలకం? ఇందులో ఏదో రహస్యం దాగి ఉంది. గరుడేష్ వెంటనే జ్ఞానజిత్ అనే పండితుడిని పిలిచాడు. జ్ఞానజిత్, రాజా గరుడేష్ గారు, ఇది ఒక శాపగ్రస్త నగరానికి సంబంధించిన సంకేతం. ఇది ఎటో ప్రాచీన శాపం మన రాజ్యానికి చేరుకుంటుందని హెచ్చరిస్తోంది. తారా, సరోస్, మనం దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలి. ఎవరో పాత రహస్యాలను దాచిపెట్టారు. నేనే ముందుంటా. వజ్రపక్ష, నేను రెడీ. నా వేగం వారికి అందదు. రాజా, చెప్పండి, మిషన్ స్టార్ట్ చేద్దామా? గరుడేష్, అవును, కానీ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మనకు శత్రువులు ఎదురవుతారు. దూరంగా మేఘాల మధ్య దాగి ఉన్న ఓ చీకటి కోటలో ఒక క్రూరమైన గ్రద్ద నివసిస్తుంది. అతనే భయంకరుడు. భయంకరుడు గగన నగరం, ఆ శాపం నాకొచ్చిందంటే ఈ రాజ్యమే నాది. భయంకరుడికి తోడుగా మాయదారి తిమిరిక అనే పక్షి కూడా ఉంది. తిమిరిక, మన మాయ బలంతో వాళ్ళ ధైర్యాన్ని తుడిచేస్తాం. ఎవరూ మన మార్గంలో ఉండలేరు. తారా, వజ్రపక్ష, జ్ఞానజిత్ ముగ్గురు ఆకాశ మార్గంలో ముందుకు సాగుతున్నారు. మేఘాల మధ్య ఆ వంతెన మీద సువర్ణ పూలు ప్రకాశిస్తున్నాయి. తారా సంతోషంగా నవ్వుతూ, ఇది ఏదో మాయాదారి అనిపిస్తూ అని చెప్తుంది. తారా, ఇంత అందమైన ప్రదేశం ఎందుకు ఇలా నిశ్శబ్దంగా ఉంది? జ్ఞానజిత్, నిశ్శబ్దం అంటే శాంతి కాదు, కొన్నిసార్లు అది హెచ్చరిక కూడా అవుతుంది. మేఘాల మధ్య ప్రాచీన శిలా వేదిక కనిపించింది. అందులో రహస్య సంకేతాలు వెలుగుతున్నాయి. అవి శాపానికి మూలం అని జ్ఞానజిత్ గ్రహించాడు. వజ్రపక్ష, ఇది మనకు మార్గం చూపిస్తుందా లేక మాయ చేస్తుందా? తారా, మన ధైర్యం పరీక్షించే సమయం వచ్చింది. ఇంతలో దూరంగా చీకటిలో భయంకరుడు మళ్ళీ మేల్కొంటున్నాడు. తిమరక తన మంత్రాలను పఠిస్తూ ఆ శక్తిని పునరుద్ధరిస్తోంది. భయంకరుడు, ఆ గగన నగరం మళ్ళీ నా అధీనంలోకి రావాలి. తిమిరక, వెలుగు కంటే చీకటికి జీవం ఎక్కువ మహారాజా. జ్ఞానజిత్ మంత్రశిలా ఫలకాన్ని తాకగానే ఆకాశం విరిగిపడే వెలుగు కాంతులు మెరిశాయి. పవనాలు గర్జించాయి, మెరుపులు పట్టాయి. గగన నగరం అంతా ప్రకంపించిపోయింది. తారా, జ్ఞానజిత్, నువ్వేం చేశావు? జ్ఞానజిత్, శాపం మేల్కొంది. వెలుగులో పుట్టిన చీకటి మళ్ళీ ఆకాశం మీద నీడ వేసింది. తారా కళ్ళల్లో ధైర్యం ఉంది. వజ్రపక్ష రెక్కల్లో స్ఫూర్తి ఉంది. మరియు జ్ఞానజిత్ మనసులో ఒక నిర్ణయం: ఈ శాపం ఎలాగైనా తొలగించాలి. గగన నగర భవిష్యత్తు ఇప్పుడు ఈ పక్షుల చేతిలో ఉంది. మీరు ఈ శాపాన్ని ఎదిరించి గగన నగరాన్ని రక్షించగలరా? ఇది తెలుసుకోవాలంటే మన తదుపరి కథలో కలుద్దాం.
ఎవ్రీ స్టోరీలో ఒక సీక్రెట్ ఉంటుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కూడా మన బర్డ్ టీంలో ఇప్పుడే జాయిన్ అవ్వండి. స్పై బర్డ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.